ఒక నిజం చెప్తా, నీ లైఫ్లో నువ్వు గెలవలేకపోతున్నావంటే అది అదృష్టం సమస్య కాదు, అది పరిస్థితుల వల్ల కాదు, అది మనుషుల వల్ల కూడా కాదు. నీ శత్రువు నువ్వే. మనందరికీ కలలుంటాయి, మారాలి అనిపిస్తుంది, పెద్దవాళ్లం అవ్వాలనిపిస్తుంది. కానీ యాక్షన్ తీసుకునే సమయానికి మన మైండ్ మనల్ని ఆపేస్తుంది. ఇంకొంచెం టైం ఉంది, ఇప్పుడు కాదు, నేనింకా రెడీ కాదు. అలా ఒక్కరోజు వాయిదా ఒక్క వారం అవుతుంది, ఒక్క వారం ఒక్క సంవత్సరం అవుతుంది. బయట ప్రపంచం మనల్ని ఆపలేదు, మనమే ఆపుకున్నాం. జిమ్ స్టార్ట్ చేస్తాం, 3వ రోజు అలసటకి ఓడిపోతాం. ఒక బిజినెస్ ఐడియా వస్తుంది, ఫెయిల్ అవుతానేమో అని ఆపేస్తాం. ఒక మంచి అవకాశం వస్తుంది, నేను సరిపోను అని వెనక్కి తగ్గిపోతాం. ఇవి ఓటములు కాదు, ఇవి మనసు వేసే సాకులు. ఫియర్ అంటే ప్రమాదం కాదు, కంఫర్ట్ జోన్ వదిలి బయటికి వచ్చే కలిగే అసౌకర్యం. మన మైండ్ సేఫ్గా ఉండాలని చూస్తుంది, కానీ సక్సెస్ సేఫ్ జోన్లో ఉండదు. సక్సెస్ ఎప్పుడూ భయం ఉన్న చోటే ఉంటుంది. నువ్వు రెడీ అయ్యాక స్టార్ట్ చేయడం కాదు, స్టార్ట్ చేస్తేనే రెడీ అవుతావు. కాన్ఫిడెన్స్ వస్తే అడుగు వేయడం కాదు, అడుగు వేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా ముందుకు కదలడం. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నాశనం చేసే శక్తి ఎవ్వరికీ లేదు, నీ పర్మిషన్ లేకుండా. నీ బిగ్గెస్ట్ ఎనిమీస్ వాయిదా వేయడం, సెల్ఫ్ డౌట్, సాకులు. ఇప్పుడే నిర్ణయం తీసుకో. నీ మైండ్ మీద నువ్వు బాస్ అవుతావా, లేదా నీ మైండ్కి నువ్వు బానిసగా ఉంటావా? ఎందుకంటే నీ లైఫ్ మార్చే రోజు ఒక పెద్ద అవకాశం వచ్చిందే కాదు, నువ్వు సాకులు ఆపిన రోజే. నచ్చితే లైక్ చేసి, మీ స్నేహితుల్లో ఇలా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి. వీడియో చూసినందుకు, అలాగే షేర్ చేసినందుకు థ్యాంక్స్ మిత్రమా.